జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానములో హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కసపు పద్మనాభం ఆధ్వర్యంలో 4వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తిరుపతి మహతి కళాక్షేత్రంలో శనివారం ఉదయం వ్యవస్థాపక అధ్యక్షులు కసపు పద్మనాభం, హరికథా విద్వాంసులు బ్రహ్మానందం, కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు ప్రముఖ డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, ఆ సభ్యులు శ్రీచెట్టి, లత, మధుకుమార్, శ్రావంతి, మీనాక్షి, చంద్రమౌళిలు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. టిటిడి విశ్రాంత ఉద్యోగి ప్రముఖ హరికథా విద్వాంసులు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేసి సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యతను, ఇలాంటి సదస్సుల ముఖ్య ఉద్దేశాన్ని విద్యార్థులకు వివరించారు. వ్యక్తిత్వ వికాస శిక్షణపై ఆయన అనుభవాలను వ్యక్తపరిచారు. అలాగే సాయి సుధా కంటి ఆసుపత్రి అధినేత్రి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి సమావేశాన్ని పురస్కరించుకుని ప్రసంగించారు. తదుపరి ప్రముఖ వ్యక్తిత్వ నిపుణులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. నువ్వేమిటో తెలుసుకోవడమే, ఈ లోపల ఏ శక్తులతో తెలుసుకోగలిగితే, దానికి తగినట్టు కార్యాచరణను రూపొందించుకోగలిగితే ఎక్కడున్నా సంపూర్ణ వ్యక్తులు. అంతే తప్ప వ్యక్తిత్వం కాకపోతే ఉన్నత ఉద్యోగం సంపాదించుకోవడం, ఎక్కువ డబ్బు సంపాదించుకోవడం, పేరు ప్రఖ్యాతులు పొందడం అనుకుంటారు చాలా మంది. తప్పు. ఒక చిన్న ఉపాధ్యాయుడిగా ఉండి ప్రపంచాన్ని శాసించిన వాళ్ళు ఉన్నారు. తెలుగు రామూర్తి పంతులు గారిని వర్లాకుల దగ్గర ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు, హై స్కూల్ టీచర్, హిస్టరీ పాఠం చెప్పేవాడు. ఆయన వ్యవహార ఉద్యోగం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ గమనమంతా ఆయన తీసుకెళ్లాలన్న మెసేజ్ మటుకు ఆ కళని కాపాడాలనే తపన, కళాకారులందరినీ గౌరవించాలని, ఇంకా కూడా మన సమాజంలో ముందు నుంచి అందరికీ ఆ రోజు సినిమాలు, టీవీలు లేవండి. మనకంటే ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్లు వచ్చాక సో వాటి మీద ఆదరణ తగ్గుతుంది. అండ్ వి హ్యాడ్ యాక్సెప్టెడ్, ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు. కానీ ఒక్కసారి ఆ నాటకాలు లేకపోయింటే మనకు రాముడు ఎవరు, రావణాసుడు ఎవరు, కృష్ణుడు ఎవరు, కంసుడు ఎవరు అని ఖచ్చితంగా ఇప్పటి తరానికి కూడా తెలుసుండేదే కాదు. అన్నింటి నుంచి ఒక ముఖ్యమైన విషయం నాటకాలు ఉంటుందని ఒక నలుగురు కూర్చొని చూస్తున్నప్పుడు, స్పెషల్లీ దాని సార్ చెప్తూ ఉన్నారు, ఇప్పుడు మారుతున్న విలువలు కావచ్చు, వడ్డెవర్ ఆ బాంధవ్యాలు, కుటుంబ బాంధవ్యాలు అందరూ కలిసి ఒక అనుభూతిని షేర్ చేసుకుంటే డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ చాలా ఉంటుందని. సో ఆ నైతిక విలువలు కాపాడాలన్నా మనం పాటించాల్సిన ధర్మం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, పురాణాలు మనకి ఏం చెప్తున్నాయి అని తెలియాలంటే ఖచ్చితంగా వాటిని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఒకరు ఉండాలని. సో ఆయన కాబట్టి చిన్నపిల్లలందరూ కూడా మీకు కొన్ని టిప్స్ చెప్తాను, మీ మెమరీ ఇంక్రీజ్ అవ్వడానికి, మీరు విద్యలో బాగా మంచి స్కోర్ చేయడానికి. మీరు ఏం చేయాలంటే తెల్లవారుతో 4-7 మధ్య దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఆ బ్రహ్మముహూర్తంలో 4-5 మధ్య మామూలుగా ఆక్సిజన్ O2 అంటాం. ఆ టైంలో మాత్రము నేసెంట్ ఆక్సిజన్ O ఫామ్ లో ఉంటుంది, 4-5. ఆ టైంలో లేచి మీరు ఒక ప్రదేశంలో కూర్చొని ధ్యానం చేశారంటే మంచి ఎనర్జీ అనేది మీకు వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అంటే రాత్రి పడుకోబోయే ముందు మనం కొన్ని కోరికలతో పడుకుంటాం కదా, రేపు ఎలాగైనా స్కూల్లో నేను బాగా చదవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, ఇలా అనుకుంటాం కదా. ఆ విధంగా అవన్నీ కాస్మాస్ లోకి ఎత్తాయి, తెల్లవారితో మళ్ళీ వచ్చి మీ మైండ్ లో చేరుకుంటాయి. అప్పుడు మీరు 4 గంటలకు లేచి ధ్యానం చేసుకుని, ధ్యానం అంటే ఏమీ లేదు, సింపుల్ గా చెప్తాను, ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని చేసి చూపిస్తాను మీకు. అలాగే మీరు సింపుల్ గా చేసుకోవడానికి దేవుడు మన వెంకటేశ్వర స్వామి నామం ఉంది కదా, ఓం నమో వెంకటేశాయ అని, అది మీరు ఒక 9 సార్లు చెప్పుకుంటే చాలు, భగవంతుని శక్తి మనకు వస్తుంది. అలా 9 సార్లు చెప్పుకొని ఈ రోజు నుంచి నేను బాగా చదవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, అలా చేస్తే ఖచ్చితంగా నేను రేపు విజేతనవుతాను. అప్పుడు తల్లిదండ్రులు అందరూ నన్ను అభినందిస్తారు, మా టీచర్స్ అభినందిస్తారు, బంధువులు, స్నేహితులు అందరూ అభినందిస్తారు, నేను తప్పకుండా విజేతనవుతాను అని చెప్పి మీరు మైండ్ ప్రోగ్రామింగ్ ఇచ్చుకోవచ్చు. అది ఎలా ఎన్ని రోజుల పాటు చేయాలా అంటే
ఎందుకంటే మన విజ్ఞాన శాస్త్రంలో ఒక ప్రిన్సిపల్ ఉంది. సైకాలజీ ప్రకారం కోడిగుడ్డు పిల్లగా మారడానికి 21 రోజులు పడుతుంది. అలానే మన మైండ్ లో ఫిక్స్ కావడానికి కూడా 21 రోజులు పడుతుంది. ఏ కోరికైనా సరే, ఎవరైనా పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ లక్ష్యాలను అలా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తాం. ఇంటర్నేషనల్ లెవెల్లోను, నేషనల్ లెవెల్లోను, స్టేట్ లెవెల్ అన్నింటిలో ప్రూవ్ అయింది. అది విద్యార్థుల దాంట్లో కానీ, పేషెంట్స్ లో కానీ, చాలా మందిలో జీవన విధానం మారడం కానీ, ప్రవర్తన మార్పులు రావడం కానీ, వాళ్ళు ప్రపంచ విజేతలు కావడం కానీ, పేషెంట్స్ ఎక్కువగా వాళ్ళ జీవన సాఫల్యం పెరగడం కానీ, అలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఆ 4-7 మధ్యలో ఒక్క 5 నిమిషాలు, అంటే ఈ ఓం నమో వెంకటేశ్వర అని చెప్పుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఒక జస్ట్ ఒక 2 minutes అనుకోండి.